నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ పోలీస్ అధికారుల పనితీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను అనవసరంగా ఇబ్బంది పెడితే ఊరుకునేదే లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని 2 సంవత్సరాలకే పరిమితమవుతుందని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని తెలిపారు. ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే అధికారులపై ప్రశ్నలు తప్పవని చెప్పారు. ప్రశ్నించొద్దా సార్? ఎవరు కూడా ప్రశ్నించే అధికారం లేదా? అని ఆల్రెడీ జైలుకి పోయి వచ్చారు, బెయిల్ తీసుకొని వచ్చారు. వాళ్ళని ఎందుకు మిక్స్ స్టేషన్ లో కూర్చోబెట్టిరు? బెయిల్ తీసుకొచ్చిన వాళ్ళు మళ్ళీ మీరు ఎందుకు కూర్చోబెట్టిరు? మీరు చేసే ప్రతి ఒక్క వ్యవహారం ఏంటంటే అన్న చూడురు అని చెప్పేసి ఆ వీడియో తీసుకొని ఎవరికి పంపించుకుంటారో కాంగ్రెస్ నాయకులకు కానీ వాళ్ళ మెప్పు కోసం మీరు చేయాలనుకుంటే ముందే మాకు చెప్పురి. మీ స్టేషన్ కూడా ఎన్ని కేసులు పెట్టుకుంటా పెట్టుకోరు, ఒకటి కాదు 100 పెట్టుకుంటాం, నా మీద కూడా పెట్టించుకుంటాం అవసరం అయితే వీళ్ళతో పాటుగా. మీరు ఎట్లాగో దానికోసం వచ్చిరంటే వదిలిపెట్టేది లేదు సార్.